అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన అమ్మ మనసు మారుతోందా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇప్పుడు నా సమస్యల్లా మా అమ్మాయి అపూర్వ. పేరుకు తగ్గట్టే అది తనలాంటి అమ్మాయి ఇంతకు పూర్వం ఎవరూ లేరన్నంతగా, తనతోనే ఈ సృష్టి ప్రారంభం అయిందన్నంతగా విభిన్నంగా విచిత్రంగా ఉంటుంది. దాని ఆలోచనలు అంతే. దానికిప్పుడు 30 ఏళ్లు దాటాయి. ఎంసీఏ పాస్ అయ్యి ఓ ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. ఎప్పుడూ ఏదో ప్రాజెక్ట్ వర్క్, కాన్ఫరెన్సులు, మీటింగ్లు అంటూ హడావిడిగా క్షణం తీరిక లేనట్టుగా ఉంటుంది. పొద్దున్న 7 గంటలకు టిఫిన్ అయినా చేయకుండా ఆఫీస్కి వెళుతుంది. మళ్లీ రాత్రి 9కో 10కో వస్తుంది. వస్తూనే అలసటగా పక్క మీద వాలిపోతుంది. తిన్ననాడు ఇంత తింటుంది, లేనినాడు అది కూడా లేదు. ఆదివారం కూడా కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో వర్క్ చేసుకోవటమే కాని ఓ మాట ముచ్చట ఉండదు. దాని నోట్లో నుంచి అమ్మా అన్న పిలుపు అపురూపమే నాకు. కనీసం దాని గురించి కూడా అది ఎప్పుడు ఆలోచిస్తున్నట్టు కనిపించదు, వర్క్ గురించి తప్ప. కానీ తల్లిగా నేను ఆలోచించకుండా ఉండలేను కదా. బాధ్యత అనే కాక దాని సుఖ సంతోషాల పట్ల నాకు ఆరాటం, కోరిక ఉంటాయి కదా. అందుకే ఒక్క నిమిషం అది తీరికగా కనిపిస్తే బాగని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉంటాను. అది తలెత్తి నా వైపు చూస్తుందని, రిలాక్సింగ్ గా కుర్చీలో నడుము వెనక్కి వాల్చి కూర్చొని కనిపిస్తుందని కాచుకొని కూర్చుంటాను. అలాంటి సమయంలో కాక వేరే ఏ సమయంలో పలకరించినా అమ్మా నన్ను డిస్టర్బ్ చేయకు అంటుంది. ఆ అనటం ఒక్కోసారి కసురుకున్నట్టుగా కూడా ఉంటుంది. అందుకే ఆ ఎదురు తెన్నెలు. ఆ రోజు అవకాశం దొరకగానే ఠక్కున అపూర్వ అని పిలిచాను. ఏమిటన్నట్టుగా తలెత్తి చూసింది. ఇప్పుడు నీ వయసెంతో తెలుసా అన్నాను. ప్రశ్నలొద్దు, విషయంలోకి సూటిగా రమ్మన్నట్టుగా ముఖము కనుబొమ్మలు చిట్లించింది. నీ జీవితాన్ని నువ్వు పట్టించుకోవటం లేదు అన్నాను. నేను చెప్పదలుచుకున్న భావమంతా ఆ ఒక్క వాక్యంలో ఇమిడి ఉందని అనుకుంటూ, కాని అర్థం కానట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి వాచి వంక చూసుకుంది. తన సమయాన్ని నేను వృధా చేస్తున్నానన్న సందేశాన్ని నాకు అందిస్తూ. 30+ ఉన్నావు, ఇంకా పెళ్ళెప్పుడు చేసుకుంటావు అన్నాను అసలు పాయింట్కి వస్తూ. నాకు టైం లేదు అంది ఠక్కున. దేనికి? పెళ్లి చేసుకోవటానికా? అలా అని వృద్ధకన్యం అయిపోతే రేపు నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అన్నాను. పెళ్లి జీవితంలో అంత ముఖ్యమా అంది నాకు సవాల్ విసురుతున్నట్టుగా. ఉద్యోగం, డబ్బు సంపాదన ఇవే ముఖ్యమనా నీ ఉద్దేశం? నేను ప్రతి సవాల్ విసిరానని అనుకున్నాను. కాని అపూర్వ నా మాటల్ని గడ్డిపోచలా తీసేసి పక్కన పెట్టినట్టు దాని ఫేషియల్ ఎక్స్ప్రెషన్, దాని బాడీ లాంగ్వేజ్ నాకు చెప్పకనే చెప్పాయి. నాకు కెరీర్ ముఖ్యం అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. చివుక్కుమంది నా మనసు. కన్న తల్లిగా, పెద్ద వయసు దానిగా దాని దృష్టిలో నాకు, నా మాటకు ఏమాత్రం విలువ లేకపోవటం నాకు బాధ అనిపించింది. దాని కళ్లకు అమ్మలా కాకపోయినా అసలు నేను ఒక ప్రాణం ఉన్న మనిషిలా కూడా కనబట్టం లేదు. ఓ కుర్చీనో, ఓ బల్లనో, ఓ అలమరానో చూసినట్టుగా నన్ను చూసినట్లు నాకు అనిపించింది. దాని దృష్టిలో దాని కంప్యూటర్కున్న విలువ కూడా నాకు లేదు. అందుకే ఏంటో జీవితం అని దాన్ని ఉద్దేశించే కాదు, నన్నుద్దేశించి కూడా నేను ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాను. నాలోని ఆ నిరాశకు కారణం అపూర్వ ప్రవర్తన. నా కూతురు నా దగ్గరకొచ్చి కూర్చొని నాతో ఎప్పుడూ కబుర్లు చెప్పదు. ఎంతో శ్రమపడి ప్రేమగా వండి పళ్లెంలో పెట్టిన పదార్థాలను ఇష్టంగా తింటూ బావున్నాయని మెచ్చుకుంటూ మా అమ్మకు నేనంటే ఎంత ప్రేమ అన్న భావనని తన కళ్లల్లో గాని ముఖంలో గాని పలికించదు. నా ఒంట్లో నలతగా ఉన్నా, జ్వరం వచ్చి పడుకున్నా దగ్గరికొచ్చి నుదుటి మీద చెయ్యేసి అమ్మా ఎలా ఉంది అని ఆప్యాయంగా అడగదు. ఎప్పుడూ ఏదో లోకంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కెరీర్ క్రేజ్లో ఇదెక్కడ పిచ్చిదైపోతుందోనని భయమేస్తుంటుంది నాకు దాని వాలకం చూస్తుంటే. నా భయాన్ని, నా బాధను ఎవరితోనైనా చెప్పుకొని ఉపశాంతి పొందటానికి, భాగం పంచిపెట్టి బరువు దింపుకోవటానికి నాకు మా ఇంట్లో నా వాళ్ళెవరూ లేరు. మా వారిది మా అమ్మాయి తీరే. ఆయన ఇంట్లో ఉండేదే తక్కువ. ఆయన సమయమంతా పగలు, ఒక్కోసారి రాత్రులు కూడా ఆఫీసులో కంప్యూటర్ల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఆయన మాత్రం దాని ముందు కూర్చుంటే నాకు టైమే తెలియదు అంటారు. ఆయన కంప్యూటర్ మనిషే గనక
కూతురు కంప్యూటర్లో తనను మించి సాధిస్తున్న అద్భుతాలు చూసి గర్వపడుతూ ఉంటారు. ఇంకా ఏవేవో చెయ్యమని ప్రోత్సహిస్తూ ఉంటారు. దొందే. ఇంకా నేనెవ్వరితో చెప్పుకోను నా బాధ. దానికెలాగూ దాని వయసు గుర్తులేదు. తండ్రిగా ఏనికైనా గుర్తుండాలి కదా. పోనీ నేను గుర్తు చేసినప్పుడన్నా దాని పెళ్లి గురించి బాధ్యతగా ఆలోచించాలి కదా. అలా చెయ్యకపోగా ఎప్పుడు పెళ్లిలో అంటూ వెనకటి కాలం ముసలమ్మలు అలా సనుగుతూనే ఉంటావా? కాలం మారిందో ఇప్పుడు. ఈ తరం పిల్లల ఆలోచన విధానానికి అనుగుణంగా మనం కూడా మారాలి అంటూ నాకే ఓ లెక్చర్ ఇస్తూ ఉంటారు. దాంతో నా ఆందోళన మరింత పెరిగింది ఈ మధ్య. ఒక్క మా అమ్మాయి గురించే కాక మారుతున్న ఈ వ్యవస్థ గురించి నా మనసు ఆలోచించటం మొదలెట్టింది. ఇలా జీవితమంతా కంప్యూటర్ ముందు కూర్చొని మెదడుకు మాత్రం పదును పెడుతూ ఉంటే మరి మనసు మాటేంటి? ప్రేమ, మమకారం, వాత్సల్యం వంటి అనుభూతులు కనుమరుగైపోతే, అవి మనిషి జీవితం నుంచి మాయమైపోతే అప్పుడు ఈ మనుగడకు అర్థమేముంది? సార్థకత ఎక్కడుంది? అన్నీ భయాలే నా మనసులో. ఆలోచనలతో తల బద్దలైపోతుంది నాకు. జీవితంలో ఒక్కసారి అనుకోని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మొండికేశాయి అనుకున్న సమస్యలు ఎవరో మంత్రం వేసినట్టు తమంత తాముగా చిక్కుముడులను విప్పుకొని మనసుకి హాయిని, ఆనందాన్ని కలిగిస్తుంటాయి. మా ఇంట్లోనూ ఆ రోజు అలాంటి అద్భుతమే జరిగింది. ఎవరితోనూ ఏ విషయంలోనూ అంటే ముట్టనట్టు ఉండే మా అపూర్వ ఆ రోజు ఓ అబ్బాయిని వెంట పెట్టుకుని వచ్చి వాళ్ల నాన్నకు నాకు చూపించి, హీ ఈజ్ మిస్టర్ సంపత్, మేమిద్దరం మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాం అంది సింపుల్గా. ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క ఆనందం. ఉక్కిరి బిక్కిరైంది నా మనసు. నా కూతురు పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి గురించిన వివరాలు తెలుసుకోవాలని ఉన్నా పెళ్లి చేసుకుంటాననంటోంది, అంతే చాలు అన్న ఆనందం ముందు అది చాలా చిన్న విషయంగా అనిపించింది. మా వారు మాత్రం ఆ అబ్బాయి గుణగణాల గురించి, కుటుంబం గురించి ఆరా తీయకుండా కేవలం కెరీర్ గురించిన ప్రశ్నలే ఒకదాని వెంట ఒకటి వేస్తున్నారు. వంటింట్లో టీ పెడుతున్న నేను అటుగా వచ్చిన అపూర్వను ఉద్దేశించి, ఏవీ పట్టనట్టుండే మా అపూర్వ కూడా మొత్తానికి ప్రేమలో పడిందే అన్నాను నవ్వుతూ. నేను ఆశించినట్టుగా సిగ్గుపడకుండా ముఖం చిట్లించి, నేను ప్రేమలో పట్టవేంటి, నాకంత తీరికెక్కడుంది అంది. ఆశ్చర్యపోయాను నేను. అయితే నువ్వు ఆ అబ్బాయి ప్రేమించుకోలేదా? మరి పెళ్ళంటూ నీ అంత నువ్వే. మేమిద్దరం ఒక ప్రాజెక్టులో కలిసి పనిచేశాం. పని తప్ప మా ఇద్దరికి మరో ధ్యాస ఉండేది కాదు. పెళ్లి చేసుకోమని మీరు నన్ను ఇంట్లో పోరు పెడుతున్నారు కదా, ఎవరో ఒకరిని చేసుకోవాలి కదా అని మనం పెళ్లి చేసుకుందామని సంపత్ని అడిగాను. తను ఎప్పటికైనా ఎవరో ఒకరిని చేసుకోవాలి కదా, అందుకే ఓకే చెప్పాడు. పెళ్లి కూడా రిజిస్టర్ ఆఫీస్లోనే అని తన మరో నిర్ణయాన్ని వినిపించింది అపూర్వ. ఆ తర్వాత తండ్రికి వినిపిస్తే ఆయన సింపుల్గా అదే బెటరు అంటూ కూతురి మాటకు తాళం వేశారు. అపూర్వ ఏం మాట్లాడినా దట్ ఈజ్ గుడ్, డూ లైక్ దట్, ఎక్సలెంట్ ఐడియా అనటం ఆయనకు అలవాటు. నా మనసు మాత్రం గాలి తీసిన బుడగలా అయిపోయింది దాని మాటలతో. ఎన్నో ఏళ్లుగా దాని పెళ్లి గురించి నేను కన్న కలలు ఒక్కసారిగా చెదిరిపోయినట్లుగా అనిపించింది. సాంప్రదాయబద్ధంగా మేళాలు, తాళాలు, మావిడాకు తోరణాలు, పసుపు బట్టలు, తలంబ్రాలు, ఇలా ఎన్నో అనుకున్నాను. కాని ఇప్పుడు అవన్నీ ఏవీ ఉండవు కాబోలు. అనుకున్నట్టుగానే ఆ తర్వాత నెలలో మేమిద్దరం, సంపత్ తల్లిదండ్రులు, రిజిస్ట్రారు, కొన్ని సంతకాలు, అంతే. వీటితో పెళ్లి అయిపోయింది. అంతా కల్లో జరిగినట్టుగా అనిపించింది. మా వియ్యపురాలు వియ్యంకుడు కూడా ఈ పెళ్లిలో నిమిత్త మాత్రులేనని ఉదాసీనంగా ఉన్నవాళ్ల ముఖాలు చెప్పకనే చెప్పాయి. పెళ్లి కాగానే ఒక ఎంఎన్సీ నుంచి మరో ఎంఎన్సీకి మరింత ఎక్కువ జీతానికి మారుతూ మా అమ్మాయి అపూర్వ, అల్లుడు సంపత్ బెంగళూరు షిఫ్ట్ అయిపోయారు. ఈ కంపెనీ జాబుల్లో ఇక్కడి కన్నా అక్కడ ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయట. ఇద్దరూ పోటీలు పడుతున్నట్టుగా కెరీర్ గురించి గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఓ సినిమా లేదు, షికారు లేదు. సిగ్గులు, సరసాలు, సరదాలు, చిలిపి చూపులు, ఎదురు చూపులు, ఇవేవి వాళ్లలో మచ్చుక్కైనా కనిపించలేదు. ఎప్పుడు ఏదో హడావిడో, ఉరుకులు పరుగులు, చూపులెప్పుడు వాల్ క్లాక్ మీదే. ఇక అక్కడికెళ్ళి ఎలా ఉంటారో అనుకుంటూ ఉండంగానే వాళ్ళు వెళ్లి 2 నెలలు కూడా గడిచిపోయింది. కూతురి కొత్త కాపురం కబుర్లు వినాలన్న ఆసక్తితో రోజుకు 2 సార్లైనా ఫోన్ చేస్తున్నాను. ఏం చేస్తున్నావే అని ఎప్పుడు అడిగినా వర్క్ చేసుకుంటున్నాను అనో, ఇంకా ఆఫీస్లోనే ఉన్నాను, ఈ రోజు లేట్ అయింది అనో సమాధానం చెబుతుంది.
కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీరు. సరదాగా ఈ సినిమాకో షికారుకో వెళ్ళి రావచ్చుగా అంటే, టైం లేదు, బిజీ అంటుంది. ఆదివారం నాడు అదే సమాధానం. సంపత్ ఏం చేస్తున్నాడు అని అడిగితే, అతని గదిలో అతను బిజీగా ఉన్నాడు అంటుంది. ఈ విడి గదులేమిటో తెలియక ఆశ్చర్యపోతుంటాను నేను. దంపతులైన వాళ్లకు కలిసి మాట్లాడుకోవటానికి, కలిసి భోజనం చేయడానికి, కలిసి పడుకోవడానికి కూడా టైం ఉండకపోవటం ఏమిటో ఎంత ఆలోచించినా నాకు అర్థం కాదు. కొత్తగా కాపురానికి వెళ్లిన కూతురు నుంచి నా చెవులు ప్రతిరోజు ఫోన్ రింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అమ్మా, నీ మీద బెంగగా ఉంది. నువ్వు నాన్న మన ఇల్లు పదే పదే గుర్తుకొస్తున్నాయి అనో, అమ్మా ఫలానా కూర, ఫలానా పచ్చడి ఎలా చేయాలో చెప్పు అనో ఫోన్లో మాట్లాడుతుందని నా మనసు ఆశపడుతుంది. కాని ప్రతిరోజు నిరాశే. అపూర్వ తనంత తానుగా ఎప్పుడూ ఫోన్ చేయదు. నేను చేస్తే మాట్లాడుతుంది అంతే. ఫోన్ అయినా చెయ్యవేమే అంటే, టైం దొరకడం లేదమ్మా, బిజీగా ఉంటున్నాను అంటుంది. టైము, బిజీ, ఈ రెండు మాటలు విని విని విసుగొచ్చేస్తోంది నాకు. తరచి తరచి నేను అడుగగా అపూర్వ చెప్పిన సమాధానాలను బట్టి వాళ్ల లైఫ్ స్టైలు నాకు అర్థమైపోయింది. అపూర్వ ఇంట్లో అస్సలు వంట చేయదు. ఇద్దరూ కలిసి హోటల్కెళ్లి తిని రావటమో, పార్సిల్ తెచ్చుకోవటమో చేస్తారు. ఇంట్లో స్టవ్వు, సరుకులు ఉన్నది అప్పుడప్పుడు టీ పెట్టుకోవటానికి, బ్రెడ్ ముక్కలు కాల్చుకుని తినటానికి. అలమరల్లోని డబ్బాల్లోని బిస్కెట్లు, ఫ్రిడ్జ్లో పండ్లు ఉంటాయి. ఏ అర్ధరాత్రు ఆకలేస్తే వాటితో కడుపు నింపుకుంటూ ఉంటారు. ఇద్దరికి విడివిడిగా చెరొక పడక గది ఉన్నాయి. ఒకే గదిలో ఉంటే డిస్టర్బెన్స్ అట, కాన్సంట్రేషన్ ఉండదట. వర్క్ చేసి చేసి అలసిపోయి ఒళ్ళు తెలియకుండా ఎవరి గదుల్లో వాళ్లే నిద్రపోతారు సాధారణంగా. ఎప్పుడో గాని ఏకశయ్య పడక సాధ్యం కాదు. బహుశా అది కూడా కంప్యూటర్ పనిలా యాంత్రికమైన పనే అయి ఉంటుంది. అపూర్వ యథాలాపంగా చెప్పిన మాటల్ని బట్టి అక్కడి సంసారం సంగతులను అర్థం చేసుకుంటూ ఊహించుకుంటుంటే ఎక్కడికెళ్తోంది నేటి యువతరం అనిపించి ఆశ్చర్యం, కోపం కూడా కలుగుతున్నాయి నాకు. అనురాగాలు, ఆప్యాయతలు, అనుభూతులు, సుఖ సంతోషాలు ఇవేవీ లేని జీవితం. అదేం జీవితం? ఎలాగోలా బతికేస్తే ఇక మనిషికి పశువుకి తేడా ఏముంది? చూపుతో, మాటతో, స్పర్శతో ఇద్దరూ ఒకటవటంతో ప్రేమని ఇచ్చిపుచ్చుకోకపోతే వాళ్లు భార్యాభర్తలు ఎలా అవుతారు? అది సంసారం ఎలా అవుతుంది? అన్ని ఆందోళనతో కూడిన ఆలోచనలే నాలో. ఇలా అయితే ఎలా అన్న దిగులు ప్రతి క్షణం నన్ను అంటిపెట్టుకునే ఉంటుంది. అపూర్వ పెళ్లి కాకముందు కాలేదన్న సమస్య. ఈ సమస్యలు చాలవన్నట్టు మరో పెద్ద సమస్య వచ్చి నా నెత్తిన పడింది. ఆ రోజు ఎప్పుడూ ఫోన్ చేయని అపూర్వ నాకు ఫోన్ చేసి, అమ్మా, నేను సంపత్ డైవర్స్ తీసుకుందాం అనుకుంటున్నాం అంది. ఆ రోజు పెళ్లి కబురు ఎంత సింపుల్గా చెప్పిందో ఈ రోజు విడాకుల కబురు అంతే సింపుల్గా చెప్పింది. నేను మాత్రం చాలా షాక్కు గురయ్యాను. పెళ్ళై పట్టుమని 10 నెలలు కూడా కాలేదు. అప్పుడే దాని నోటంట విడాకుల మాట. ఫొళ్ళు మండిపోయింది నాకు. జీవితం అంటే బొమ్మలాట అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు ఆడించడానికి పిచ్చి పిచ్చిగా ఆలోచించి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావంటే ముందు ముందు పశ్చాత్తాపడాల్సి వస్తుంది అన్నాను. ఇద్దరికీ సరిపడనప్పుడు విడిపోతే తప్పే ఉంది? ఎందుకు సరిపట్టం లేదు? ఎక్కడొస్తుందో మీ ఇద్దరికీ కొట్లాట? ఎక్కడ రాదు అని అడుగు. ప్రతి దానికి కొట్లాటే. రాత్రి నేను ఇంటికొచ్చేసరికి 11 అయింది. హోటల్స్ కూడా బంద్ అయ్యాయి. బాగా ఆకలి మీదున్నాను. ఇంట్లో ఉన్న సంపత్తు రైస్ కుక్కర్లో కాస్త బియ్యం కడిగి పడేయచ్చుగా. ఒళ్ళు మండి గయ్యమని అరిచాను. నేనేదో వర్క్ చేసుకుంటూ మర్చిపోయాను అన్నాడు. నిన్న ఉదయం ఆ పక్క నాకు లేట్ అవుతుంటే తన ప్యాంటు షర్టు మాత్రం ఐరన్ చేసుకుని నా డ్రెస్ అక్కడ అలానే పడేశాడు. బయటికెళ్లి బ్రేక్ఫాస్ట్ తేవటానికి రోజూ పంచాయితే. నీకు వెహికల్ ఉందిగా, నువ్వెళ్లొచ్చుగా అంటాడు అంటూ విడాకుల కారణాలకు ఏకరవ పెట్టింది అపూర్వ. దాంతో నాకు అర్థమైపోయింది వీళ్లు ఎంత తెలివి తక్కువతనంతో కాపురాన్ని కూల్చుకోబోతున్నారో. కంగారు పుట్టి అప్పటికప్పుడు గరుడా బస్సులో టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణమయ్యాను. దానికి మంచి చెడు చెప్పి జీవిత విలువలను వివరించాలంటే అది అంత హడావిడిగా ఫోన్లో జరిగే వ్యవహారం కాదు. ముఖాముఖి ఎప్పుడూ ఏ మాట ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి మనసుకు ఎక్కేలా చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఆ ప్రయాణం పెట్టుకున్నాను. సాయంత్రం మా ఆయన ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాక అపూర్వ అన్న విడాకుల మాట, నా ప్రయాణం గురించి చెబితే ఆయన ఎంత మాత్రమూ రియాక్ట్ కాకపోగా, ఈ రోజుల్లో డైవర్సు చాలా కామన్ అయిపోయింది. దానికోసం నువ్వు ఇంత హడావిడిగా
ఏదో కొంపలంటుకొని పోతున్నట్టు ప్రయాణం అవటం ఎందుకు అన్నారు కూల్గా. ఏం మనిషి అయినా అనుకొని తల పట్టుకోవటం తప్ప ఆయనలో ఎంతమాత్రం నేను చలనం తీసుకుని రాలేనని అర్థమైపోయింది నాకు. 4 రోజులు బెంగళూరులో అక్కడే ఉండి ఇద్దరికీ నోరు నొప్పి పుట్టేలా హితబోధ చేసి జీవితం అంటే ఏమిటో నేర్పించే ప్రయత్నం చేసి తాత్కాలికంగానైనా విడాకుల ప్రోగ్రాం ఆపించేసరికి నాకు విపరీతమైన అలసట వచ్చేసింది. ఆ అలసటతోనే తిరుగు ప్రయాణం అయ్యాను. బస్సులో కూర్చున్నాననేగాని మనసులో లేదు. తుమ్మితే ఊడిపోయే ముక్కుల కండిషన్స్, కాంప్రమైజ్ కావడాల మీద అపూర్వ వైవాహిక జీవితం ఎన్నాళ్ళు నిలుస్తుందన్న భయం పట్టుకుంది నాకు. క్షణక్షణం నేనిలా భయపడి చావాల్సిందేనా ఈ పిల్ల మూలంగా? ఎప్పుడేం గొడవలు వస్తాయో వీరిద్దరి మధ్య. మళ్లీ విడాకులను ఎక్కడంటారో అని నిత్యం నరకం అనుభవించాల్సిందేనా నేను? పెరిగి పెద్దయి కూడా వాళ్ల జీవితం గురించి వాళ్ళు పట్టించుకోకుంటే ఎలా? తల బద్దలైపోతుంది నాకు ఆలోచనలతో. అపూర్వ ఓ రోజు అక్కడ్నుంచి నేను వచ్చిన 4 రోజులకు ఫోన్ చేసింది తనంత తానే. అమ్మా, యాక్సిడెంటల్గా నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఈరోజు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి అబార్షన్ చేయించుకుందాం అనుకుంటున్నాను అంది. ఆ మాటలు వినగానే నాకు ఒక పక్క ఆనందం, మరో పక్క కంగారు కలిగాయి. వద్దు ఉండు, ఈరోజు నేను నీ దగ్గరికి వస్తున్నాను. నేనొచ్చేదాకా నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అంటూ తక్షణమే బస్సెక్కి హడావుడిగా నా కూతురింటికి చేరుకున్నాను. హైదరాబాదు బెంగళూరుల మధ్య షటిల్స్ తప్పడం లేదు నాకు. యాక్సిడెంటల్గా కడుపు వచ్చిందంట. గుండెలు బండబారిపోతే జీవితంలో మధురానుభూతిని కలిగించాల్సిన విషయాలు కూడా ప్రమాదంలాగానే అనిపిస్తాయి అనుకున్నాను బస్సులో ప్రయాణం చేస్తూ. వెళ్లిన రోజే నోరు నొప్పు పుట్టేలా కూతురికి అల్లుడికి నచ్చ చెప్పేసరికి విసుగొచ్చింది. పిల్లలు పుడితే రాబోయే ఇబ్బందులను కష్టాలను వంతులేసుకొని మరి వాళ్ళిద్దరూ ఏకరవు పెడుతుంటే ఇద్దరినీ నేను ఒక్కదాన్ని మాటలతో జయించటం అంటే మామూలు విషయం కాదుగా మరి. ఎలాగోలా అపూర్వ పెళ్ళయింది, అంతే చాలు అనుకున్నాను ఇంతకుముందు. ఎలాగోలా అపూర్వ కాపురం నిలబడింది, అంతే చాలు అనుకున్నాను మొన్న ఈ మధ్య. ఎలాగోలా అపూర్వ అమ్మాయింది, అంతే చాలు అనుకున్నాను. తనకు ఆడపిల్ల పుట్టిన ఈరోజు ఇంకా అపూర్వ మారుతుంది. కన్న బిడ్డ స్పర్శ, ఆకలి ఏడ్పు ఇవే తనలోని అమ్మతనాన్ని నిద్రలేపుతాయి. నా మనవరాలే నా బిడ్డ హృదయంలో స్పందనలకు కారణమవుతుంది. తన గుండెలో వాత్సల్యపు వెల్లువను ఉవ్వెత్తున రేపుతుంది అనుకున్నాను నిశ్చింతగా. ఇన్నేళ్లుగా నేను చెయ్యలేని పనిని నా మనవరాలు చేయబోతున్నందుకు అందమైన అసూయకడు కలిగింది నాలో. అదే నా పెదవుల మీదకి చిరునవ్వు తెచ్చింది. అపూర్వ ఇంతకుముందు అస్సలు ఫోన్ చేసేది కాదు. ఇప్పుడు రోజుకు 4 సార్లు ఫోన్ చేస్తోంది. నా మీద ప్రేమతో కాదు, తన కోపాన్ని చిరాకును వ్యక్తం చేసుకోవటానికి ఒక శ్రోత అవసరం గనుక. అందుకు నేనే అవలీలగా దొరికాను గనుక. దాని కోపానికి కారణం దాని కూతురు. అమ్మా, ఇది చూడు, తెల్లవార్లు దయ్యపిల్ల లేచి ఉంది. నన్ను ఒక్క క్షణం నిద్రపోనివ్వలేదు. ఈ రోజు నాకు అసలే కాన్ఫరెన్స్ ఉంది అని ఒకసారి, అమ్మా ఇది ఇందాకటి నుంచి ఒకటే గుక్క పెట్టి ఏడుస్తోంది, అబ్బబ్బబా చెవులు చీలిలు పడుతున్నాయి అని మరోసారి చేస్తే, మొదటి చిరాకుకు పసిపిల్లలు అంతేనమ్మా అని, రెండో చిరాకుకు చీమ కుట్టిందేమో చొక్కా విప్పి చూడమ్మా అని సముదాయించి చెప్పాను. నేను చెప్పినట్టే చూసింది కాబోలు. అంతలోనే, నిజంగానే నువ్వు చెప్పినట్టు వీపు మీద గండుచీమ ఉంది, ఎర్రగా ఇంత పెద్ద దద్దు వచ్చింది. ఈ విషయం అంత దూరాన ఉన్న నీకెలా తెలిసిందే అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మరోసారి ఫోన్ చేసి, అమ్మా నాకీరోజు ఆఫీసులో ముఖ్యమైన మీటింగ్ ఉంది, దానికోసం ప్రిపేర్ కావాలి. ఈ పిల్ల ఇందాకటి నుంచి ఒకటే నసుగుతోంది అంది. ఆకలవుతున్నట్టుందమ్మా, పాలు పట్టు. ఇంట్లో ఉన్నంతసేపు తప్పక నీ పాలే తాగించాలని చెప్పాను, గుర్తుంది కదా అన్నాను. నువ్వు అన్నీ ఏవో సలహాలు ఇస్తూ ఉంటావు. దీని కడుపున ఏం బోధం ఉందో, గంటకోసారి పాల కోసం వెతుక్కుంటుంది. రాత్రులు అంతే, టైర్డ్ అయి వచ్చి హాయిగా పడుకుందామంటే పడుకోనివ్వదు అని అంటే, చంటి పిల్లల గురించి అలాగైనా మాట్లాడేది? ఇప్పుడు నువ్వు అమ్మవు, నీ బిడ్డ పట్ల నీకు కొన్ని బాధ్యతలున్నాయి అని మందలించాను. రోజు ఇలా 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసి చెంటిదాని మీద ఫిర్యాదులు చేస్తూ ఉంటుంది. ఆడదానికి తల్లి ప్రేమ సహజంగా కలిగే సృష్టికార్యం అంటారు కదా. మరి మా అపూర్వ ఎందుకిలా కఠినంగా నిర్దయగా ప్రవర్తిస్తోంది? జంతువుల సైతం తమ పిల్లల్ని పొట్ట కంటించుకునో నోటికి ఖర్చుకొనో తిరుగుతూ ప్రాణం కన్నా మిన్నగా కాపాడుకుంటుంటే
దీని మనసులో దాని బిడ్డ పట్ల కూడా ఎలాంటి స్పందనలు కలగనంతగా మెదడు ప్రభావం బలంగా ఉంది. దీని శరీరంలో మనసుకు పిసరంత కూడా జాగా లేనంతగా ఒళ్లంతా మెదడు వ్యాపించిపోయిందిలా ఉంది. తెలివితేటలు తల్లి ప్రేమను కూడా దరిచేరనీనంతగా దీనిమీద ప్రభావం చూపిస్తున్నట్టున్నాయి అనుకున్నాను ఆశ్చర్యంగా. అలా ఆలోచిస్తుంటే నా చిన్నారి మనవరాలి ముఖం నా కళ్ల ముందు మెదిలి విపరీతమైన జాలి కలిగింది. అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిశ్చింతగా నిద్రపోవాల్సిన ఈ పసితనంలోనే దానికెన్ని కష్టాలు. ఆకలేసి ఏడిస్తే పాలివ్వటానికి అమ్మ విసుక్కుంటుంది. పురుగో బూచో కుట్టి బాధేసిన ఎర్రటి నిప్పును చూసి పట్టుకుందామని పారాడుతూ దగ్గరికి వెళ్ళినా పట్టించుకునేవాళ్లు లేకుంటే పిల్లలకు కష్టాలేగా మరి. కంటికి రెప్పలా కాపాడుతూ ప్రేమగా గుండెలకు హత్తుకోవాల్సిన అమ్మే తన కెరీర్ క్రేజ్లో పడి పట్టించుకోకుంటే ఇక ఆ చిన్నారులకు దిక్కెవరు? భయంతో నా గుండె దడదడలాడింది. కన్న బిడ్డకు ఉగ్గు పెట్టి కాళ్ల మీదేసుకుని లాలపోసి జోలపాడి నిద్రపుచ్చే ఆ పాత రోజులు పోయి హైటెక్ లైఫ్ స్టైల్ అమ్మల్లో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే పిల్లల చిన్న జీవితాల్లో పెద్ద కష్టాలు మొదలయ్యాయి అనిపించింది. మా అమ్మాయి అపూర్వ తన బిడ్డను పెంచుతున్న తీరు చూస్తుంటే. ఆ మర్నాడు నేను సీడీల షాప్లో ఉండగా అపూర్వ ఫోన్ వచ్చింది. మా మనవరాల కోసం చిన్నపిల్లల పాటల సీడీ కొందామని వెళ్లాను. చందమామ రావే జాబిలి రావే, బుర్రుపిట్ట తుర్రుమన్నది వంటి పాటలన్నీ లామినేటెడ్ బొమ్మలతో సీడీలు దొరుకుతున్నాయని ఎవరో చెబితే మా అపూర్వ చేయలేని పనిని ఆ సీడీలైనా చేసి ఆ చిన్న మనసుకు ఆనందం కలిగిస్తాయన్న ఆశతో వెళ్లాను. అలాంటి సమయంలో అపూర్వ నుంచి ఫోను. నేను కొనబోతున్న సీడీల గురించి తనకు చెప్పబోతుండగా అమ్మా అని గట్టిగా ఉరిమింది అపూర్వ. ఏంటమ్మా, ఏమైంది అన్నాను కంగారుగా. ఈ దెయ్యపు పిల్లను పెంచటం ఇక నా వల్ల కాదు. ఇందాకటి నుంచి ఒకటే ఏడుపు. క్షణం నోరు మూత పడలేదు. కోపం వచ్చి ఒక్కటేశాను. అయినా మానకపోగా మరింత పెద్దగా ఏడుస్తోంది. వెంటనే వచ్చి దీన్ని తీసుకెళ్ళిపో. నువ్వే దీన్ని పెంచుకో. నాకు కోపం వచ్చిందంటే దీన్ని నేనేం చేస్తానో నాకే తెలీదు. నాకసలే రేపు ప్రాజెక్ట్ సబ్మిట్ చేసే ముఖ్యమైన పని ఉంది. ఆ తరువాత నాకేమీ వినపడలేదు. ఫోన్లో నా మనవరాలి ఏడుపు తప్ప. నేనొచ్చేస్తున్నాను, వెంటనే వచ్చేస్తున్నాను అని ఫోన్ పెట్టేసి హడావిడిగా మా వారి ఆఫీస్కి ఫోన్ చేసి నా ప్రయాణం సంగతి చెప్పి టికెట్ బుక్ చేయించుకొని ఆగ మేఘాల మీద వెళ్ళిపోయాను. ఈసారి బస్లో కాదు, ఫ్లైట్లో. త్వరగా వెళ్లకుంటే అమ్మ స్థానంలో ఉన్న నా కూతురు తన కూతుర్ని ఏం చేస్తుందోనని భయంతో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్